జర్నీ చేసి నా కాళ్ళైతే ఇలా వాసిపోయాయన్నమాట. సో, అమ్మ అయితే ఇంకా గొడ్లరకు అలాగే కొబ్బరి నూనెతో మర్దనా చేస్తుంది. ఇలా వాచిపోని ఏంటనేసి కంగారు పడిపోతుందన్నమాట. అంత కంగారు పడడానికి నేనెక్కడికి వెళ్ళాను, ఏంటి అన్నది ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఈరోజు నా జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నానన్నమాట. సో, ఇంతకుముందు నేనెప్పుడూ ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం సీతనారం కూడా వెళ్ళలేదు. మా బావే తీసుకొస్తారు. లేదంటే మా ఫ్రెండ్స్‌తో వెళ్తాను. ఫస్ట్ టైమ్‌గా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. కొంచెం నాకు కూడా భయంగానే అనిపించింది. ఎందుకంటే ఒక్కళ్ళే ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు, అది కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం భయపడతారు కదా! నేను కూడా అలానే భయపడ్డాను. కానీ నాకు 10 నిమిషాలకి ఫోన్ చేసి టచ్‌లో ఉంటానే ఉన్నారు మా వాళ్ళందరూ కూడా. ఎక్కడ నేను భయపడతానని చెప్పేసి. ఎందుకు భయము అంటే గనక నేనెప్పుడూ చెప్పాను కదా! ఒక్కదాన్నే వెళ్ళలేదు అని చెప్పేసి. సో, అందుకని కొంచెం వాళ్ళకి భయమన్నమాట. వాళ్ళకే కాదు నాకు కూడా కొంచెం భయంగానే అనిపించింది. కానీ పర్లేదు, ఇలా అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇద్దరమే వెళ్ళాలంటే ఇంకా కుదరదు కదా! ఎందుకంటే మామయ్య లేరు కాబట్టి. ఇంకా గేదెలు, ఆవులున్నాయి కాబట్టి అవి బావే చూసుకోవాలి. ఇంకా ఇద్దరము కలిసి వెళ్ళాలి అంటే అవ్వదు కాబట్టి నేను అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పేసి నేను కూడా ధైర్యంగా ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ నేనైతే కాంప్లెక్స్ వెళ్ళిపోయాను. కాంప్లెక్స్ వరకు మా ఫ్రెండ్ అయితే వచ్చింది. అక్కడి నుంచి నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను అన్నమాట. నాతో చాలామందే ఉంటారు ప్రయాణికులు. కాకపోతే ఏంటి అన్నది, మన వాళ్ళనేది మనతో ఉండరు కదా! అది కొంచెం ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉన్నదన్నమాట నాకైతే. ఇంక ఇక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. నేను గూడెం బస్ అయితే ఎక్కేసాను. ఎంకే కాలువ దగ్గరికి టికెట్ తీసేసుకున్నాను. టికెట్ వచ్చేసి రూ. 60 అన్నమాట. అక్కడికి తొనికైతే ఎంటర్ అయిపోయాను. చాలా ఊర్లే ఉంటాయి, తిరిగేసుకుని వెళ్తుంది బస్సు అయితే. 2 గంటలన్నర పడుతుంది అన్నమాట ఈ బస్సు అక్కడికి వెళ్ళడానికి. సో, తణుకు బస్ స్టాండ్కి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. సో, మా పిల్లలు చిన్నప్పుడు హాస్పిటల్ తణుకులోనే పుట్టారు కాబట్టి అక్కడికే ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట మళ్ళీ తణుకు వెళ్ళడం అనేది, అది కూడా బస్ స్టాండ్కి. సో, మళ్ళీ తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా ఎంకైకాలువ గడ దిగాలి. నాకు బస్ అంటేనే కొంచెం భయం. ఎందుకంటే అది పడిపోతానేమో అని అనిపిస్తుంది నాకైతే. నేను అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్‌తో ఆటో ఎక్కుదాము, బస్సు వద్దని చెప్తాను. మేము మ్యాక్సిమం ఆటో కట్టించుకునే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బస్సు ఎక్కాలి అంటే వద్దనే చెప్తాను నేను. ఎందుకో కొంచెం భయం అన్నమాట. సో, ఫైనల్‌గా నేను ఎంకేకాలువ దగ్గర అయితే దిగేసాను. ఇక్కడి నుంచి పికప్ చేసుకోవడానికి మా మేనల్లుడు వస్తానని చెప్పాడు. అన్నయ్య గారు, అబ్బాయి వస్తానని చెప్పాడన్నమాట. గణేష్ మీ అందరికి కూడా తెలుసులేండి. సో, ఇక్కడి నుంచి అయితే ఇలా కిందకి డౌన్ అవ్వాలి మా ఊరు వెళ్ళడానికి. ఇది వచ్చేసి ఎంకై కాలువ అంటారు. మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాలి. అటు సైడ్‌కి వెళ్ళి గూడెం బస్ అయితే ఎక్కాలి మళ్ళీ కూడా నేను. 2 గంటలన్నర పడుతుందండి ఆ బస్సుకి ప్రయాణం. మా ఊరు నుంచి వచ్చే బస్సుకేమో 1 గంటన్నర. సో, ఇంత ట్రావెల్ అన్నమాట. ఒక్కరోజు మొత్తం ఎళ్లి రావడం అంటే నాకు కొంచెం కష్టమే అనిపించింది. సో, చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. నెక్స్ట్ డే అస్సలు లెగలేదన్నమాట ఇంకా. సో, వాడైతే వచ్చేసాడు. ఇక్కడి నుంచి అయితే ఎంతో కాదు దూరం, కొంచెం దూరమే అన్నమాట. అమ్మ వాళ్ళ కొత్తిల్లు అయితే ఫస్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండానే ఈ కొత్తిల్లు తగులుతది. సో, దారిలో ఇక్కడ దిగేసి ఇంకొంచెం ఎళ్లి అయితే చూసేసి కొంచెం వీడియో అయితే తీస్తాను. ఎందుకంటే మీకు కూడా చూపించాలి కదా నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది. సో, ఇలా అయితే ఇక్కడ దాకా వచ్చిందనమాట. అక్కడ ఒక అరటిగెల అయితే అయిపోయింది. దాని వెనకాల ఇంకొక చిన్నది ఉంది. నేను వెళ్ళి చూసేసరికల్లా ఉన్నది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఎవరో కోసుకు వెళ్ళిపోయారంట అమ్మ చెప్పింది నాకు. గాలికి పడిపోయాయంట. సో, అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇది కొత్తది. సో, అమ్మ వాళ్ళకి ఇల్లు లేదా, ఇల్లు కట్టుకుంటున్నారా ఇప్పుడు అని అంటున్నారు కదా! అలా ఏం కదండి. ఆ ఇల్లు కూడా చూపిస్తాను మీకు. హోమ్ టూర్ చూపిస్తాను ఇప్పుడు అమ్మ వాళ్ళది. ఇది వచ్చేసి పక్కన అరుగు కింద వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ వస్తదన్నమాట. సో, ఇల్లు అయితే ఇక్కడ దాకా లేచింది. సో, అప్పుడు మీకు శంకుస్థాపన వీడియో పెట్టాను కదా! అదే అన్నమాట ఈ ఇల్లు. మళ్ళీ ఈ ఇంటి గృహప్రవేశం కూడా మీకు షేర్ చేస్తాను తొందరలోనే. ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అన్నది అమ్మ నాకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంటికైతే వచ్చేసాను. అక్కడి నుంచి ఇక్కడికి 2 ఇల్లులే తేడా అన్నమాట. సో, దగ్గరే. ఇంక ఇంటికైతే వచ్చేసాను. నా ఫేస్ చూడండి ఎలా డల్ అయిపోయిందో. అంత దూరం జర్నీ అంటే మాటలేమి కాదు. సో, నాకు కొంచెం కష్టం అన్నమాట. టైం వచ్చేసి నేను మార్నింగ్ 8 గంటలకి బయలుదేరాను. ఇప్పుడు వచ్చేసి టైము 1 గంట అవుతుంది. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? 2 నిమిషాలు తక్కువ 1 గంట అవుతుంది. అంత టైం పట్టిందండి. ఇంత టైం నేను జర్నీలోనే ఉంది. సో, అమ్మ వాళ్ళ ఇల్లు గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా ఎండగా ఉంది అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కొంతమంది నన్ను అడిగారన్నమాట, అమ్మ వాళ్ళకి ఇల్లు లేదా, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారా అని అడిగారు కదా! సో, అందుకని చూపిస్తున్నాను.
ఈ ఇల్లు కట్టి మా ఇల్లు కన్నా ముందే కట్టారండి ఈ ఇల్లు అయితే. సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. మీకు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా చూపించాను, కానీ కొంతమంది అడిగారని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ బ్లాగ్ అంతా చివరి వరకు చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అన్న మాటకి నిదర్శనం అన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలానే ఉంటాయి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాడు అన్నయ్య అయితే. ఆ ఫ్లవర్ వాసెస్కి అయితే లైట్ వెళ్తుంది అన్నమాట. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఏదో జస్ట్ మీకు నార్మల్గా చూపించేస్తున్నాను. ఇంతకుముందు కూడా చూపించానులేండి ఇదంతా కూడా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. సో అమ్మ వాళ్ళ ఇల్లు 2 బెడ్రూమ్స్ అనమాట. సో కిచెన్, హాల్. ఈ ఫొటోస్ అయితే మీరు గుర్తుపట్టి కామెంట్ చేయండి ఎవరెవరు అన్నది, ఏ ఫొటోస్లో ఎవరు ఉన్నది అన్నది మీరే గెస్ట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇంతకుముందు కూడా చూపించాను కదా, అందుకే గెస్ట్ చేయమని అడుగుతున్నాను. ఇంతకుముందు మీకు చెప్పకుండా గెస్ట్ చేయమని అయితే నేను చెప్పాను కదా. ఇప్పుడైతే ఇదంతా హాల్ అన్నమాట. సో ఇది ఫస్ట్ బెడ్రూము. ఇంతకు ముందు మీరు చూసారు కదా. సో ఇదంతా ఒక బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో 2 బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు పెద్దగా ఉండరు కాబట్టి. సో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మాత్రమే వస్తూ ఉంటారు ఆడుకోవడానికి. అన్నయ్య వచ్చినప్పుడు అయితే బోల్డ్ మంది పిల్లలు అయితే వస్తూ ఉంటారు. ఇల్లంతా ఎలా ఉన్న ఇల్లు అలానే ఉంటుంది అన్నమాట. ఏమీ సర్దుకోవాల్సిన పని ఏం లేదు, ఎక్కడివి అక్కడే ఉంటాయి. మా ఇల్లు అలా అయితే ఉండదులేండి, మీకు కూడా తెలుసు. సో ఇది వచ్చేసి అమ్మ బెడ్రూమ్ అన్నమాట. సో అమ్మ బెడ్రూమ్ ఎదురుగుండానే దేవుడి గది అయితే ఉంటుంది, చిన్న రూమే. సో అంటే దేవుడికి ప్రత్యేకంగా రూమ్ అయితే ఉండాలని చెప్పేసి ఇలా దేవుడి గది. ఇంకా డైలీ అమ్మ అయితే దండం పెట్టుకుంటూ ఉంటారు. దేవుడి రూమ్ పక్కనే కిచెన్ ఉంటుంది. బాగా అనిపిస్తుంది కదా ఇలా దేవుడి గది అందంగా ఉంటూ ఉంటే, చాలా బాగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకున్న వాటర్ ప్యూరీ. ఇది వచ్చేసి కిచెన్. ఈ ఫోటోలో ఉన్నది మా నాన్న, లేర్లేండి చనిపోయారు. ఇది మొత్తం కిచెను. ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి చిన్న రూమ్ అన్నమాట, చిన్న బెడ్రూము. అది పెద్దది, ఇది చిన్నది కదా, సో అందుకని అంటున్నాను. ఆ ఇంట్లో 4-6 మంచం ఉంటే ఈ ఇంట్లో 6 మంచం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి అన్నయ్య రూము. ఇంటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో నేనైతే లైట్ వేయకుండానే మీకు చూపించేస్తున్నాను. అమ్మ వచ్చేసి లైట్ అయితే వేసింది. సేమ్ ఆయిల్ ఇలా ఆ గదిలానే ఉంటుంది ఈ గది కూడా. చూపిస్తూ ఆపోజిట్ ఉంటుంది ఇందులో. ఇంకా అన్నయ్య వచ్చినప్పుడు డైరీ రాసుకుంటాడు కదా, సో అవి భగవద్గీత ఇవన్నీ చదువుతూ ఉంటాడు అన్నయ్య అయితే. సో అన్నయ్య రూమ్లో ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్లో టబ్ అయితే ఉంది. సో అమ్మ అయితే కొత్త చీపులు కొని ఇక్కడ పెట్టిందన్నమాట. ఇంకా నేనేమి ఎక్కువసేపు లేను కదా అని చెప్పేసి అవన్నీ తీసేమి చూపించలేదు, మీకు ఎలా ఉన్నది అలానే చూపిస్తున్నాను. సో ఇంకా టైల్స్ వేయలేదు, వేయాలి, ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నాడు అన్నయ్య అయితే. సో ఇప్పుడు ఇంకా ఇల్లు అయితే స్టార్ట్ చేశాడు కదా, అందుకని దీన్ని కొంచెం పెండింగ్ పెట్టాడు అన్నమాట, అంతే. సో ఓవరాల్గా ఇల్లు అయితే ఇలా ఉంటుంది అన్నమాట. సో వెళ్ళిన తర్వాత అమ్మ అయితే కోడిగుడ్లు కర్రీ చేసింది, అన్నం అయితే పెట్టేసింది. సో ఇంకా అన్నం తిన్న తర్వాత నేను వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి కదా. ఇంకా అమ్మ అయితే హడావిడి చూడండి, అసలు అన్నం పెట్టిన వెంటనే డ్రింక్ ఇస్తుంది. డ్రింక్ తాగిన తర్వాత ఏమో టీ పెడతానమ్మా అని అంటుంది అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. అమ్మ కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా అన్న కూడా వినట్లేదు. సో ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువసేపు ఏం లేను, మ్యాక్సిమం ఒక అరగంట మాత్రమే ఉన్నాను. ఎందుకంటే నాకు ఎక్కువగా టైం లేదు, మళ్ళీ నేను రిటర్న్ బయలుదేరిపోవాలి కదా. సో మళ్ళీ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉన్నాను అనమాట. సో అది అన్నం తింటూ టీవీ అయితే చూస్తున్నాము అమ్మ నేను. నా కోసం వెయిట్ చేస్తుంది అమ్మ కూడా అప్పటి వరకు తినకుండా. కొద్దిసేపు అమ్మతో మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడానికి వెళ్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఇంక ఇంటికి రానని చెప్పేసి చూపిస్తుంది అనమాట. కారం అయితే ఆడించేస్తుందిలేండి మాకే ఈ కారం అంతా కూడా. ఇది వచ్చేసి కూర కారం, నేనేమి ఆడించలేదు, ఇంకా అమ్మ ఆడిచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వద్దులే, తర్వాత నేను వచ్చినప్పుడు తీసుకొస్తానని చెప్తుంది. పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకోకూడదు కదా, అందుకని ఏం తెచ్చుకోలేదు ఇప్పుడు. ఈ కారం అంతా 2 కొంచాల కారం అన్నమాట. సో ఇది సంవత్సరం పొడుగు మాకు వస్తుంది. ఇంకా అమ్మ అయితే చెప్పాను కదా, జర్నీ చేసి కాళ్ళు అయితే వాసిపోయినాయి.
అందుకని చెప్పేసి జెండు బామ్ రాసేస్తూ ఉంది మా అమ్మ. ఎంతైనా అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది కదా. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు ఉండేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పలకరింపు అయితే పలకరించేసి ఇంకా మళ్ళీ నేను రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరింది 3 గంటలకి. సో నేను అక్కడ ఉన్నదల్లా 1 గంట మాత్రమే. సో గంటన్నర మాత్రమే ఉన్నాను. ఎందుకంటే నేను 3 అవ్వకనే బయటకైతే వచ్చేసాను. ఇంకా అమ్మ నన్ను డ్రాప్ చేయడానికి రోడ్డు వరకు వచ్చిందనమాట. సో గణేష్ వస్తానని చెప్పాడు, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా బయలుదేరిపోయాను. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత 3 గంటలకు ఆటో వచ్చింది, అదైతే ఎక్కేసాను. ఇది కొండేపాటులో చెరువు, రోడ్డు పక్కనే ఉంటుంది. చెరువు నిండా కలర్ పూలే ఉంటాయి, బేబీ పింక్ కలర్లో ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దగ్గరగా చూపించడానికి నేనేమి బైక్ ఎక్కలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా క్లియర్గా చూపించలేదు అంతే. సో మళ్ళీ నేను గుడుం బస్ అయితే ఎక్కేసాను, కాంప్లెక్స్లో దిగాను. అక్కడి నుంచి మళ్ళీ మా పురుషోత్తపట్నం బస్ అయితే ఎక్కేసాను. నైట్ బస్ దిగేసరికల్లా 9:15 అయితే అయ్యింది. ఇంటికి వచ్చేసరికల్లా సో అంత టైం పట్టింది నాకు జర్నీ. సో నెక్స్ట్ కులలో మళ్ళీ